ఆ వైపు యూరియా ఇష్యూ, మరోవైపు బీసీ ఉద్యమం. ఈ పరిణామాలే ప్రభుత్వానికి పెను సవాల్గా మారాయి. సరిగ్గా ఇక్కడే కారు పార్టీ గేర్ మార్చింది. ప్రజల్లో క్రేజ్ కొట్టేసేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వంపై ఎదురుదాడికి ఇదే సరైన సమయమని విపక్ష పార్టీ భావిస్తుంది. అందుకే ఆ ఉద్యమాన్ని బలంగా ఎత్తుకుందే. మరింతకీ ఏ అస్త్రంతో గులాబీ పార్టీ ప్రభుత్వానికి గుబులు రేపుతుందో ఒకసారి చూద్దామా? తెలంగాణలో చాలా కాలంగా యూరియా కొరత వేధిస్తోంది. యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఉద్యమం చేస్తున్నారు. రైతన్నల గోస ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అన్నదాతలకు సకాలంలో యూరియా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు విపక్షాలు. ఇటు రైతుల్లో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు బీసీ ఉద్యమం రేవంత్ సర్కార్ను మరింత డ్యామేజ్ చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన వైఖరితో లేరనేది బీసీ సంఘాల వాదన. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంలో రేవంత్ కుట్ర దాగి ఉందని విపక్షాలు కాకుండా బీసీ సంఘాలు ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్ అయింది. 42% రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పు అటుంచితే అపవాదు మొత్తం రేవంత్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. 2 రోజులుగా సోషల్ మీడియా వేదికగా బీసీ సంఘాలు తెగ మండిపడుతున్నాయి. రేవంత్ తీరును తప్పుబడుతూ వస్తున్నాయి. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెడ్డి సామాజిక వర్గ నేతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందులో రేవంత్ కుట్ర ఉందని, అంతా ఆయన సహకారంతోనే, ఆయన కనుసన్నల్లోనే జరిగిందనేది బీసీ నేతల బలమైన వాదన. దాంతో ఎటు తిరిగి ముఖ్యమంత్రే చిక్కుల్లో పడ్డట్టయింది. ఇదే సరైన సమయంగా భావించినట్లుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే ప్రయత్నాలు షురూ చేసింది. తాజాగా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప అనుచరుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సొంత సెగ్మెంట్ నుంచే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల పాలనలో ఫెయిల్ అయిన అంశాలతో ఓ లిస్టు తయారు చేసింది. 6 గ్యారంటీలు, 420 హామీలంటూ ప్రధానమైన అంశాలను హైలైట్ చేసింది. కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటూ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతోంది గులాబీ దళం. 3 రోజులుగా సూర్యాపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ బాకీ కార్డులను గడప గడపకు తీసుకువెళుతున్నారు కారు పార్టీ నేతలు. వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ 6 గ్యారంటీలను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోని 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆ పార్టీ నేతల మాటలను గుర్తు చేస్తున్నారు. కీలక హామీ ఆసరా పెన్షన్లు, రైతు భరోసా పెంపు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళలకు 2500 రూపాయలు, యువతులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాల వంటి అంశాలను బాకీ కార్డులో రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 100 రోజుల గడువు మినహాయించి అప్పటిదాకా ఆయా వర్గాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో గులాబీ పార్టీ నేతలు పూసగుచ్చినట్టు వివరించడం చర్చకు తెరలేపింది. సూర్యాపేట నియోజకవర్గంలో పల్లె పల్లెకు, పట్టణంలోని గల్లీ గల్లీకి తిరుగుతూ మరి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలకు అందించడం గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ తెస్తుండగా ఈ పరిణామం అధికార పార్టీ నేతలను డ్యామేజ్ చేస్తోంది. మొత్తానికి సందట్లో సడేమియా అన్నట్టుగా అదును చూసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని బలంగా వాడాలని చూస్తోంది. మరి కారు పార్టీ ఎత్తులు ఏ మేరకు పనిచేస్తాయి, ప్రత్యర్థుల ఎదురుదాడిని అధికార పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ముందు చూడాలి.